డీప్ సీక్ ఇప్పుడు ఈ పదమే ఓ సంచలనం. అగ్రరాజ్యాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న మాట డీప్ సీక్. టెక్నాలజీలో అమెరికాకు ధీటుగా నిలుస్తున్న చైనా నుంచి వచ్చిన ఈ కొత్త ఏఐ ప్రొడక్ట్ ఎలాంటి ప్రశ్నలకైనా ఇట్టే సమాధానం చెబుతోంది. కానీ ఆ ఒక్కటి మాత్రం అడగవద్దనంటోంది. అవును, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాలు చేసిన దారుణాలను, దురాఘాతాల గురించి డీప్ సీక్ ఆన్సర్ ఇవ్వడం లేదు. ఇప్పుడిదే కొత్త చర్చకు దారితీసింది. కావాలంటే డీప్ సీక్ను కొన్ని ప్రశ్నలు అడిగి చూడండి, వాటికి సమాధానం చెప్పదు. ఉదాహరణకు, తైవాన్ ఎవరికి చెందింది? అరుణాచల్ ప్రదేశ్ ఎవరికి చెందుతుంది? 1989లో బీజింగ్లో అసలేం జరిగింది? తియన్మార్ స్క్వేర్ వద్ద ఏం జరిగింది? ఇలాంటి ప్రశ్నలకు డీప్ సీక్ ఆన్సర్ ఇవ్వదు. తనకు తెలియదని చెబుతోంది. ఇంకా ఏదైనా మాట్లాడమని సమాధానమిస్తోంది. ఇందుకీ ఎందుకిలా జరుగుతోంది? డీప్ సీక్ను చైనా ప్రభుత్వం కంట్రోల్ చేస్తోందా? అమెరికాతో పాటు చైనా శత్రు దేశాలు ఇదే ఆరోపిస్తున్నాయి. డీప్ సీక్ వాడొద్దని, అది చైనా అనుకూల సమాధానాలు ఇస్తుందని పలు దేశాలు అగ్గిమీద గుగ్గులమవుతున్నాయి. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. పైన అడిగిన ప్రశ్నలన్నీ చైనా వివాదాలకు సంబంధించినవే. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. వాటికి డీప్ సీక్ సమాధానం ఇవ్వలేదు కూడా. ఇది కూడా నిజమే. అయితే ఇవే ప్రశ్నలను ఇంగ్లీష్లో కాకుండా వియత్నామీస్ భాషలో అడిగితే డీప్ సీక్ కావాల్సిన సమాచారాన్ని అందించింది. తియన్మార్ స్క్వేర్ వద్ద ఏం జరిగింది అంటే వివరంగా చెప్పింది. నాటి నిరసనలకు ప్రభుత్వం అణచివేసిందని నిజాన్ని నిర్భయంగా చెప్పింది. మరి ఇంగ్లీష్లో అడిగితే ఎందుకు సమాధానం ఇవ్వలేదు? దీనికి సమాధానాన్ని ఈ ఏఐ టూల్ నిర్వాహకులే చెప్పాల్సి ఉంటుంది. పోనీ కాసేపు ఇలా కూడా అనుకుందాం, ఇది చైనా టూల్ కాబట్టి ఇంగ్లీష్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని అనుకుందాం. ఎందుకంటే చైనా అధికారిక భాష మాండరిన్. చైనా జనాభాలో 70% మంది మాండరిన్ భాషనే వాడతారు. అక్కడ వారికి ఇంగ్లీష్ ఓ ఏలియన్ లాంగ్వేజ్లా ఉంటుంది. అంటే పెద్దగా అర్థం కాదు. ఈ కారణంతోనే డీప్ సీక్ ఇంగ్లీష్లో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతోందా అని మీరు అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే మావో జెడాంగ్ గురించి కొన్ని ప్రశ్నలను అడిగితే డీప్ సీక్ సమాధానం ఇవ్వడం లేదు. మావో జెడాంగ్ ఎంత ప్రభావవంతుడైన నాయకుడో వివరిస్తుంది, కానీ ఆయనపై ఉన్న మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణల గురించి డీప్ సీక్ నోరు విప్పడం లేదు. అదే సమయంలో హిట్లర్ గురించో లేదా వేరే దేశానికి చెందిన నియంత నేతలపై ఉన్న ఆరోపణలు, విమర్శలపై మాత్రం పేరాలకు సమాధానాలిస్తోంది. ఇలా చూస్తే డీప్ సీక్ని నిజంగానే చైనా ప్రభుత్వం నియంత్రిస్తుందా అనే అనుమానం రాకమానదు. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడి అర్థం చేసుకునే భాష ఇంగ్లీష్. ఏ ప్రొడక్ట్ నిర్వాహకుడైనా, తయారీదారుడైనా ఇది బుర్రలో పెట్టుకునే తన వస్తువును అమ్ముకుంటూ ఉంటాడు. సరే, ఇప్పుడు మిగిలిన ఏఐ టూల్స్ దగ్గరకు వద్దాం. ఎక్కువ మంది వినియోగించే చాట్ జీపీటీ టూల్ ఓపెన్ ఏఐ. ఇది అమెరికా సంస్థ. మరి ఓపెన్ ఏఐపై ఈ తరహా విమర్శలు లేవా అంటే ఎందుకు లేవు? చాలానే ఉన్నాయి. ఓ మత గ్రంథంలో ఉన్న వివాదాస్పద అంశాలపై ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ సమాధానం ఇవ్వదు. అంతేకాదు, ఇంకా ఎన్నో ప్రశ్నలకు చాట్ జీపీటీ కూడా ఆన్సర్ ఇవ్వదు. డొనాల్డ్ ట్రంప్ వివాదాల చిట్టాను వివరిస్తూ ఆయన చాట్ జీపీటీ ఏకిపారేసిందని, అదే సమయంలో డెమోక్రటిక్ పార్టీ లేదా బైడెన్ తప్పిదాలు, యుద్ధ ఘోరాల గురించి ప్రశ్నలు అడిగినప్పుడు న్యూట్రల్గా సమాధానం చెప్పిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి చాట్ జీపీటీ సమాధానాలు లెఫ్ట్ వింగ్ భావజాలానికి అనుకూలంగా ఉంటాయన్న వాదన ఏనాటి నుంచో ఉంది. ఇక ఈ సమస్యలను పరిష్కరించడానికి చాట్ జీపీటీ రిఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ లాంటి పదాలను ఉపయోగిస్తోంది. అంటే ఓ ప్రశ్నకు 2 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్స్లో సమాధానాలు ఇవ్వడం అన్నమాట. ఇందులో యూజర్లు తమకు నచ్చిన దాన్ని తీసుకోవచ్చు. ప్రిఫర్డ్ దిస్ రెస్పాన్స్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్కువ మంది క్లిక్ చేసిన ఆప్షన్ని ఓపెన్ ఏఐ స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఎవరైనా అదే ప్రశ్న అడిగితే అదే సమాధానాన్ని అందిస్తుంది. అదే సమయంలో వేరే లైన్లో సమాధానం ఇవ్వాలని కోరినా యూజర్ అడిగిన దాన్ని బట్టే ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడే కొన్ని నిబంధనలున్నాయి. చాట్ జీపీటీ కూడా కొన్ని సున్నితమైన అంశాలపై సమాధానాలను నియంత్రిస్తోంది. మతపరమైన లేదా సున్నితమైన అంశాలపై ఓపెన్ ఏఐ అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తోంది. ఉదాహరణకు, ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న తియన్మార్ స్క్వేర్ గురించి ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ఎంతవరకు సమాధానం ఇవ్వాలో అంతవరకే ఇస్తుంది. తెగే వరకు లాగితే ఇవ్వను పొమ్మంటుంది. ఎందుకంటే ఈ అంశంలో చాలా సున్నితమైన ఘటనలున్నాయి కాబట్టి. కానీ అటు చైనా డీప్ సీక్ మాత్రం ఈ ప్రశ్నకు ఇంగ్లీష్లో అసలు సమాధానమే ఇవ్వడం లేదు. ఇక మీరే అర్థం చేసుకోవాలి.